మాస్ మహారాజా రవితేజ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న మూవీ మాస్ జాతర మనదే ఇదంతా అనే ట్యాగ్ లైన్తో తెరకెక్కుతున్న ఆ సినిమాకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్పై నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మూవీ షూట్ని పూర్తి కాగా ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సినిమా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27వ తేదీన సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈసారి గణేష్ ఉత్సవం థియేటర్స్లో జరుపుకుందాం అని తెలిపారు. అయితే పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ అంతా మాస్ లుక్ లో ఉండగా మెడలో పూలదండతో జోవియల్ లుక్ లో రవితేజ కనిపించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న మాస్ జాతర ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలా ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. వింటేజ్ వైబ్స్ కమర్షియల్ హంగులతో థియేటర్లో ఆగస్టు 27వ తేదీన మాస్ పండుగని తీసుకురానుందని తెలుస్తోంది. అదే సమయంలో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇప్పటికే ధమాకాలో రవితేజ శ్రీలీల కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీతో ఇద్దరు మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు రవితేజకి సరైన విజయం దక్కలేదు. గత ఏడాది రిలీజ్ అయిన ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు మెప్పించలేకపోయాయి. దీంతో మాస్ జాతరపై రవితేజ హోప్స్ పెట్టుకున్నారు. అదే సమయంలో శ్రీలీల ధమాకా మూవీతో ఒక్కసారిగా లైమ్ టైంలోకి వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమె సొంతమయ్యాయి. కానీ అనుకున్న స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. రీసెంట్గా రాబిన్ హుడ్ మూవీ చేసిన ఆ చిత్రం మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. దీంతో ధమాకాతో హిట్ కొట్టిన లక్కీ పేర్కి మళ్ళీ లక్ కలిసి రావాలని అంతా కోరుకుంటున్నారు. ఈ చిత్రంలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ రోల్లో కనిపిస్తున్నారని, శ్రీలీలతో ఆయన కెమిస్ట్రీ మరోసారి ఆకట్టుకుంటుందని టాక్. బీమ్స్ ఇస్రాయేలియా సంగీతం సమకూరుస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ గణేష్ చతుర్థి సీజన్లో మాస్ జాతర సందడి ఖాయం. ఈ చిత్రంలో రవితేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర మరియు ఇతరులు కీలక పాత్రలు నటిస్తున్నారు. ధమాకా తర్వాత రవితేజకి హిట్ పడలేదు. కానీ మాస్ జాతర సాంగ్స్ టీజర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.